మీరు ప్రైమరీ వీల్స్‌లో ఉన్న సాచురేషన్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఫుటేజ్‌లో ఉన్న ఎక్స్‌పోజర్ కూడా ఇంక్రీజ్ అవుతుందని మీకు తెలుసా? అలా అవ్వకుండా సాచురేషన్ ప్రిసైజ్‌గా ఎలా కంట్రోల్ చేయాలో చూద్దాం రండి. మనం అవుట్‌పుట్ రెండర్ పెట్టి కస్టమర్ ఆర్ క్లయింట్‌కి మనం అవుట్‌పుట్ ఇచ్చిన తర్వాత కలర్స్ బాగా న్యూట్రల్‌గా ఉన్నాయి. కొంచెం సాచురేషన్ పెంచండి అని అంటారు. మనం అప్పుడు ఆటోమేటిక్‌గా ఏం చేస్తాం, ఫుటేజ్ ఓపెన్ చేసి సాచురేషన్ నోడ్ సెలెక్ట్ చేసుకొని ప్రైమరీ వీల్స్‌లోకి వెళ్ళి సాచురేషన్ ఏదైతే ఉందో ఆ స్లైడర్‌ని కొంచెం పెంచుతాం, మొదలు పెడతాం. సాచురేషన్ స్లైడర్ పెంచడం వల్ల మనకి మైనస్ ఏంటి అంటే కలర్స్ బూస్ట్ అవ్వడమే కాకుండా ఎక్స్‌పోజర్ కూడా డిస్టర్బ్ అవుతుంది. సో, అలా డిస్టర్బ్ అవ్వకుండా మనం సాచురేషన్ ఒకటే పెంచాలనుకుంటే ఈ నోడ్‌ని మనకి హెచ్ఎస్వి కలర్ స్పేస్‌లో కన్వర్ట్ చేస్తాం. ఏం లేదు, రైట్ క్లిక్ చేసి కలర్ స్పేస్‌లో హెచ్ఎస్వి అని ఉంటుంది. హెచ్ఎస్వి అంటే హ్యూ సాచురేషన్ వాల్యూస్. పర్టికులర్‌గా ఈ ఎస్ అన్న దాని సాచురేషన్‌ని మనం కంట్రోల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి హెచ్ఎస్విలో పెట్టుకుంటాం. దాని తర్వాత ఏం చేస్తామంటే ఛానల్ 1 వచ్చేసి హెచ్ఎస్వి అంటే ఏం చెప్పాం, హ్యూ సాచురేషన్ వాల్యూస్. మనకి హ్యూస్ అవసరం లేదు. సో, కలర్స్ చేంజ్ అవసరం లేదు, బూస్ట్ అవ్వాలి. సో, మనం ఏం చేస్తాం, ఛానల్ 1 ఆఫ్ చేసేస్తాం. తర్వాత ఛానల్ 2లో సాచురేషన్. మనకి సాచురేషనే కదా మనం పెంచాల్సింది. సో, అది ఆన్‌లో ఉంచుతాం. వాల్యూస్ అవసరం లేదు. వాల్యూస్ అంటే బ్రైట్‌నెస్ అనుకోండి. సో, మనం బ్రైట్‌నెస్ చేంజ్ అవసరం లేదు. సో, ఆఫ్ చేసుకుంటాం. యాక్చువల్లీ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఎందుకు కలర్ స్పేస్‌ని హెచ్ఎస్విలోకి మార్చాలని. యాక్చువల్లీ మన ఫుటేజ్ రెడ్, గ్రీన్, బ్లూ ఈ 3 కలర్స్‌లోనే ఉంటుంది. సో, మనం సెపరేట్‌గా రెడ్, గ్రీన్, బ్లూలో హ్యూస్, సాచురేషన్, బ్రైట్‌నెస్ కంట్రోల్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో, మనం ఏం చేస్తామంటే ఈ నోడ్‌ని హెచ్ఎస్విలోకి మార్చుకొని హెచ్ఎస్విలో హ్యూస్ అండ్ వాల్యూస్ ఆఫ్ చేసుకొని సాచురేషన్ మాత్రమే కంట్రోల్ చేస్తాను. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఫుటేజ్లో ఉన్న బ్రైట్నెస్ ఎఫెక్ట్ అవ్వకుండా ఓన్లీ సాచురేషన్ ఏ అయితే కలర్స్ ఉన్నాయో కలర్స్ మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సాచురేషన్ పెంచాలంటే మనం ప్రైమరీ వీల్స్లో గెయిన్లోకి వచ్చి మనం సాచురేషన్ పెంచుకుంటాం. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకి ఎక్స్పోజర్ ఎఫెక్ట్ అవ్వకుండా, చూడండి, ఎక్స్పోజర్ ఎఫెక్ట్ అవ్వకుండా మనకి కలర్స్ ఒకటే బూస్ట్ అవుతాయి. గామా అంటే బేసిక్గా మిడ్ టోన్స్. మనం ఏం చేస్తామంటే ఒకవేళ ఇక్కడ ఫేస్ మీద కలర్ సాచురేషన్ ఎక్కువైంది అనుకుంటే జస్ట్ మనం గామా తగ్గించుకుంటాం, ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇలా గెయిన్ అండ్ గామా వీల్స్ యూస్ చేసి మనం సాచురేషన్ ప్రిసైజ్గా కంట్రోల్ చేయొచ్చు. బ్రో, మనం చేసేది కొంచెమే కదా, సాచురేషన్ పెంచేదే ఆ మాత్రంకి ఇదంతా చేయాలంటే అది మీ ఒపీనియన్కి వదిలేస్తున్నా. ఒకవేళ ఎవరన్నా మీకు ఇది తెలుసా, ఇలా కూడా చేయొచ్చు అని అడిగితే మీకు తెలుసు అని చెప్పేలా ఉండాలని చెప్పి మీకు ఇది చెప్తున్నా. ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి, ఇది హెచ్ఎస్విలో ఎక్స్పోర్ట్ చేసింది. ఇదేమో నార్మల్ ప్రైమరీస్లో ఉన్న సాచురేషన్ స్లైడర్ ఇంక్రీజ్ చేసి ఎక్స్పోర్ట్ పెట్టింది. ఈ రెండింటికి మీకు డిఫరెన్స్ చూడండి, బ్రైట్నెస్ ఎలా ఎఫెక్ట్ అయ్యిందో. నేనైతే రెగ్యులర్గా ప్రీ వెడ్డింగ్స్ అవి ఎడిట్ చేసినప్పుడు ఈ ప్రాసెస్ యూస్ చేస్తాను. మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే యూస్ చేయండి. ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే అకౌంట్ని ఫాలో చేసి ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ.